మచిలీపట్నంలో మెదక్ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకుల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ మహిళా కార్యవర్గ సమావేశంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధారాణితో పాటు మెదక్ సిద్దిపేట్ మహిళా అధ్యక్షులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేసిండ్రా. సో ఇదే కాకుండా మీ గ్రామ కమిటీలు వేయమని చెప్పినాను, గుర్తుంది కదా. మీటింగ్స్కి రాని వాళ్ళు ఇక్కడికి వచ్చిన మండలాలకు సంబంధించిన మండల పార్టీ అధ్యక్షురాలు, బ్లాక్, బూత్కు సంబంధించి ఇప్పుడు ఆర్డర్ చేసుకుంటున్నాము. వార్డ్స్లో 5 members వేసి వెళ్తాను. మండల కమిటీ ఎంత వేసినావు తల్లి? 5 members. 5 అర్థం కాలేదు. మైక్ ఇవ్వండి. మహిళా కాంగ్రెస్ రివ్యూ సమావేశం మెదక్ జైరాబాద్ పార్లమెంట్కి సంబంధించి నేను ఇక్కడికి రావడం జరిగింది. సో ఇందులో భాగంగా మేము గ్రామ కమిటీల పైన చాలా పెద్ద ఫోకస్ పెట్టాము. మా దగ్గర ఎక్కడో చిన్న లోపం ఉంది అంటే మండల్, బ్లాక్, బూత్తో పాటు మేము గ్రామ కమిటీలు కూడా అనుసంధానం చేస్తూ జరిగింది. మండల్ ప్రెసిడెంట్స్కి ఒక టార్గెట్ ఇచ్చాం. ఒక్కొక్క చెల్లె వాళ్ళ కమిటీలో వేసిన 10 మంది సభ్యులు వాళ్ళు 10 మందిని అనుసంధానం చేయాలి. వాళ్ళు వెళ్ళి గ్రామ కమిటీలన్నీ కూడా అనుసంధానం చేసుకోవాలనేది ఒకటి మా టార్గెట్ పార్లమెంట్ ఎలక్షన్స్కి. సో ఇదే భాగంగా కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి వచ్చినందుకు చాలా సంతోషం. ఇవే కాకుండా 6 గ్యారంటీల పైన ఏ విధంగా అయితే వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారో బీఆర్ఎస్, బీజేపీ ఈరోజు ఖండిస్తున్నాం. మేము ఆ కార్యాచరణలో మా చెల్లెళ్ళకి 6 గ్యారంటీల్లో మొట్టమొదటిగా 48 గంటల్లో బస్ ప్రయాణం ఫ్రీయే కాకుండా 10 లక్షల ఇన్సూరెన్స్తో పాటు ఈరోజు 500కే సిలిండరు బిలో పావర్టీ లైన్ వాళ్ళకి, దాంతోపాటు 200 యూనిట్స్ గృహజ్యోతి పథకం కూడా మేము ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాం. చాలా వరకు సిగ్గుచేటు ఏంటంటే 9.5 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఎవరికి కూడా వెల్ఫేర్ స్కీమ్స్ అందలేదు. దళిత బంధు పైన మోసం, 3 ఎకరాల పైన మోసం, డబల్ బెడ్రూమ్ల పైన మోసం, బీసీ బంధు పైన మోసం, ఈరోజు ధరణి పోర్టల్ పైన మోసం, ఎన్నో ఎకరాలు దోచుకు తిన్న వీళ్ళు ఈరోజు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది అని అంటాను. ఎందుకంటే ఈరోజు బస్సు ప్రయాణం ఏదైతే ఫ్రీగా ఇస్తున్నామో మహిళలు, మగవాళ్ళకు లేవు అని అంటే మరి మగవాళ్ళకు కూడా ప్రత్యేకమైన బస్సులు వేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు, దాంతోపాటు మా రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు. ఏ విధంగా వీళ్ళ కడుపు మంట అంటే మహిళలు బాగుపడద్దా? మరి మీరు నిద్రపోయినారు, ఫామ్ హౌస్లో ఉన్నారు. 9.5 సంవత్సరాలల్లా ఒకటే ఒక మందు బంధు మాత్రమే చాలా బ్రహ్మాండంగా నడిపించినారు రెవెన్యూ కోసం. అటు మహిళా రక్షణ, మహిళా సంక్షేమం గాలికి వదిలేసినారు. మర్డర్లు, రేపు, కిడ్నాపులు బీజేపీ ప్రభుత్వంలోనే కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కానీ రెండిట్లో హైయెస్ట్ క్రైమ్ రేట్లో ఉంది. ఈరోజు మా ఆత్మరక్షణ చేసుకోవడానికి మహిళలే ముందుకొచ్చి పెప్పర్ స్ప్రేలు, కారపొడి పెట్టుకొని తిరిగే పరిస్థితి ఉండే వాళ్ళ దగ్గర. లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా శూన్యం. ఈరోజు నిజంగా కూడా అందరూ అధ్యక్షురాలకు హెచ్చరిక చేస్తున్నాను, ఎక్కడైతే కమిటీస్ కంప్లీట్ కాలేదో 1 వీక్ లోపల మండల్, బ్లాక్, బూత్తో పాటు అదేవిధంగా గ్రామ కమిటీలు కంప్లీట్ చేసి మాకు రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. టైం లేని అధ్యక్షురాలకి పక్కకు జరగమంటున్నాం, ఇంకో చెల్లెళ్ళకి స్థానం ఇవ్వమని చెప్తున్నాం. కానీ ఇక్కడ కూడా కార్యాచరణ చేయడంలో లోపం కనిపిస్తే వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉంటాయి మహిళా కాంగ్రెస్ అధ్యక్షుల తరఫు నుంచి. ఎందుకంటే
పార్టీ ఈరోజు ఈ స్టేజ్లో ఉంది అంటే మహిళా ఓటు బ్యాంకు చాలా కీలకం. 51% ఉన్న మహిళా ఓటు బ్యాంకు ఈరోజు నిజంగా కూడా బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి వచ్చి జాయిన్ అవుతుంటే మా జిల్లా అధ్యక్షురాలు పనితీరు ఎక్కడో లోపం కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళందరికీ ఈ వేదికగా హెచ్చరిస్తున్నాను, ఎవరు కూడా అలసత్వంగా మొద్దుగా ఇంట్లో కూర్చుంటే మాత్రం నడవద్దు. ఖచ్చితంగా పార్లమెంట్లో మన జెండా రెపరెపలాడాలి. ఈ 2 పార్లమెంట్లో మెదక్ జైరాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ గెలవాలి అని అంటే మాకు గ్రామ కమిటీలు కీలకమైనవి. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యాచరణ చాలా అంశాలతో రూపొందించాం. అవన్నీ కూడా మా రివ్యూ మీటింగ్లో మేము చెప్పుకోవడం జరుగుతుంది. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు మొట్టమొదటిగా ఈరోజు 240 ధర్నాలతో ముందంజలో ఉండే ఈరోజు మా ప్రభుత్వం వచ్చింది. ప్రతి ఇష్యూ పైన 1200 ఉన్న సిలిండర్ పైననే కానీ ఈయన ఇచ్చే 2000 పెన్షన్లో 1200 సిలిండర్కి పోతే ఈరోజు మేము ఎట్లా ఉండాలి అని చెప్పి సబ్సిడీ కోసం కొట్లాడి ప్రగతి భవన్ ముట్టడి చేసాం. మహిళా రక్షణ కోసం డీజీపీ ఆఫీస్ ముట్టడి చేసాం, బీజేపీ ఆఫీస్ ముట్టడి చేసాం. 15 లక్షల ఉద్యోగాలు 15 లక్షలు మా ఖాతాలో వేస్తా అన్నారు, నల్లధనం తీసుకొస్తా అన్నారు బీజేపీ వాళ్ళు, ఎక్కడ తీసుకురాలేదు. ఇదే కాకుండా స్వచ్ఛ భారత్ పేరు మీద కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. మరి ప్రధానమంత్రి చీపురు గట్ట పెట్టుకొని పోజులు ఇవ్వడానికే ఉన్నాడా అని అడుగుతున్నా. ఈరోజు మహిళల దూరం పిహెచ్సి లేవు, మహిళలకి మెడికల్ ఇన్సూరెన్స్ అనేది కూడా ప్రాపర్గా లేదు. అందుకే ఆరోగ్యశ్రీ 10 లక్షలతో తెచ్చాం. చాలా మహిళల దూరం పోవాలి. ఈరోజు అనిమిక్తో అంటే బ్లడ్ లాస్తో సఫర్ అవుతున్నారు, పోతుంటే మధ్యలోనే డెలివరీలు అవుతున్నాయి, పిహెచ్సి లేకపోవడం, ఈరోజు ఎక్కడ కూడా స్కూల్స్లో టాయిలెట్స్ లేకపోవడం, పలు అంశాలు ఇట్లాంటివన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్ మూతపడడం, ఇవన్నీ చూస్తుంటే బీఆర్ఎస్ బీజేపీ ఏం చేసింది అని అడుగుతున్నా. బందిపోటు రాష్ట్ర సమితి అని మేము పేరు పెట్టడం ఎందుకు చెప్పినామంటే అల్లీబాబా 40 చోర్ లాగా దోసుకు తినడమే ఒక వృత్తి అయిపోయింది. కానీ బంగారు తెలంగాణ బంగారుమయం చేయాలని సోనియా గాంధీ గారు ఇవ్వడం జరిగింది. ఈరోజు మా బతుకులు బంగారం ఎక్కడ దేవుడేరు, అప్పుల తెలంగాణ చేసి పెట్టారు. మిగిలిత బడ్జెట్లో ఇచ్చిన తెలంగాణ ఈరోజు అప్పుల తెలంగాణగా మారిన దానికి ఘనత కేసీఆర్కే పోయింది. కమిషన్ కేసీఆర్గా ముద్రపడిపోయాను. ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్ట్ మిషన్ మేడిగడ్డ పైన మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఎంత ఇంట్రెస్ట్, 10.5 ఇంట్రెస్ట్, అంటే మార్వా రోడ్ కూడా అంత ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయలేదు, ఆ ఇంట్రెస్ట్కి తీసుకొచ్చినారు. ఆ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి? ఈరోజు ఈ మేడిగడ్డనే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా అవినీతి. ప్రాజెక్టులు మేము కట్టినవే, రోడ్లు మేము వేసినవే. ఈరోజు ఏళ్ళలో కూడా సంక్షేమం అనేది లేదు. ఈరోజు పేదవాళ్ళు ఇంకా పేదగా అయిపోయినారు, ధనికులు ఇంకా ధనికులు అయిపోయినారు. మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోవడానికి సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలు తీసుకొచ్చినారు. ఇప్పుడు 500లకు సిలిండర్ అంటే కూడా హాస్యాస్పదమే. మీరు ఏది చేయలేదు, సిగ్గు లేకుండా ఏం మాట్లాడతారు అసెంబ్లీలో అని నేను అడుగుతున్నా ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా. ప్రతిదీ అబద్ధం, నిత్యం అబద్ధం మాట్లాడుతుంది. మరి మా పిల్లలకి ఎక్కడన్నా ఉద్యోగాలు ఇచ్చారా అని అడుగుతున్నా. 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు కూడా తొందరలోనే వేస్తామంటున్నారు. కానిస్టేబుల్స్కి మొన్న నర్సుల అపాయింట్మెంట్ జరిగింది, మీరు చూసినారు. అదేవిధంగా కానిస్టేబుల్స్కి కూడా అపాయింట్మెంట్స్ చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు జీవో జారీ చేశారు. అన్ని విషయాలలో ఎక్కడ కూడా మహిళలకు పెద్దపీట వేయని బీజేపీకే కానీ బీఆర్ఎస్కే కానీ చెక్కు పెట్టాల్సిందిగా కోరుతున్నారు. బీజేపీ మెయిన్ ఏంటంటే మహిళలను టార్గెట్ చేస్తున్నారు. ఎంపీలకి మంచి పదవులు, ఆ ఎంపీలు లైంగిక వేధింపులు చేస్తున్నారు, కిడ్నాప్లు మర్డర్ చేస్తున్నారు, బ్రెజిల్స్ చూస్తున్నారు, మణిపూర్ సంఘటన చూస్తున్నారు. మహిళలని నగ్నంగా పెరేడ్ చేసే వాళ్ళకి ఓట్లు వేస్తే రేపొద్దున వాళ్ళ ప్రభుత్వం ఎట్లా ఉంటుంది అనేది మీరు ఆలోచించాల్సిందిగా కోరుతున్నారు. ప్రజలందరూ కూడా ఓటు హక్కును అమ్ముకోవద్దని చెప్పి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. 2000కో 3000కో ఈరోజు ఓటు హక్కు మీరు అమ్ముకుంటే 5 ఏళ్ళు మనం బాధపడాల్సి వస్తుంది. మనకు వచ్చే ప్రాజెక్టులు రావట్లేదు. ఈరోజు కృష్ణా నది కూడా దానిపైన కూడా వివాదమే. అంటే ఆంధ్ర వాళ్లకు పెద్దపీట వేస్తున్న కేసీఆర్ మరి తెలంగాణ పేరు పైన, తెలంగాణ అమరవీరుల పేరు పైన ఈరోజు దోసుకు తిన్నాడు. వాళ్ళకి ఇచ్చే 500 టీఎంసీ యూనిట్లు మనకు 290. అక్కడ కూడా అవినీతి ఎక్కడ కూడా బయటకు రానియకుండా, టెండర్లలో పార్టిసిపేట్ చేయకుండా కప్పిపుచ్చినారు. ఇంకో విధంగా పార్లమెంటులో ప్రతి బిల్లు బీజేపీ ప్రవేశపెడితే ప్రతి దగ్గర బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది. వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది, ఇద్దరు ఒక్కటే అని చెప్పడానికి దీని నిదర్శనం. కాబట్టి మహిళలందరికీ కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎప్పుడు కూడా మహిళలకు పెద్దపీట వేయలేదు. 33% పైన మాట్లాడుతున్న కవిత ఈరోజు లిక్కర్ స్కామ్లో ఉన్న ఆమెను అరెస్ట్ చేయకుండా ఈరోజు వీళ్ళు ఒత్తాది వాడుకుంటూ ఆమెను ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఎందుకు ఈ కపట ప్రేమ? ఎందుకు
సెల్ ఫోన్లు సీజ్ చేశారు, కుంభకోణాలని బయట పెట్టినారు. ఆమె చేసిన ఏంటి అనేది వాళ్ళే బయట పెట్టినారు. అరెస్ట్ చేసే దమ్ము లేని బీజేపీ వాళ్ళకి ఈరోజు మా గురించి మాట్లాడే అర్హత లేదంటారు. ఈరోజు కల్వకుంట్ల కవిత 33% మాట్లాడుతున్నారు. మొట్టమొదటి మంత్రివర్గంలో ఎక్కడ కూడా ఒక మంత్రికి స్థానం, మహిళా మంత్రికి స్థానం ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చినారంటే మా దగ్గర నుంచి అడుగుపోయిన మంత్రులు సబితా ఇంద్రారెడ్డి గారే కానీ, సునీత లక్ష్మారెడ్డి కానీ, సత్యవతి రాథోడ్ కానీ ఎక్కడి నుంచి వచ్చారమ్మా? వీళ్ళిద్దరు కాంగ్రెస్ నుంచి పోతే వారు వచ్చింది ఎక్కడి నుంచి? టీడీపీ నుంచి. ఎందుకు బీఆర్ఎస్లో చెల్లెళ్ళు లేరా అని అడుగుతున్నా. క్వాలిఫైడ్ పర్సనాలిటీస్ లేరా? ఈరోజు వలస బట్టి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చేస్తున్నారు, కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. బీఆర్ఎస్ అవినీతి ప్రజల వద్దకు వెళ్ళిపోయింది. ఇంకా బుద్ధి ఉన్నవాడన్నా కూడా బుర్రతో ఆలోచిస్తే ఎవడు కూడా బీఆర్ఎస్కి బీజేపీకి ఓటు వేయడని చెప్పి మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తున్నా. చెల్లెళ్ళందరూ ఆలోచించాలి. ఓటు హక్కు అమ్ముకోవద్దు. ఈరోజు మన రక్షణ కరువైపోయింది, మహిళా సంక్షేమం కరువైపోయింది, లైంగిక వేధింపులు దాడులు బీఆర్ఎస్ బీజేపీలో ఎక్కువ అయినాయి. కాబట్టి ఇవన్నిటి కూడా చెక్కు పెట్టుకొని రేపొద్దున అన్ని ప్రాజెక్టులే కానీ ఏ సమస్యలు తీసుకోవాలన్నా కానీ వీళ్ళందరికీ కూడా 6 గ్యారంటీలు వాళ్ళకి రావాలంటే అందరూ కూడా బీఆర్ఎస్ నుంచి కూడా వచ్చి ఇక్కడికి జాయిన్ కమ్మని చెప్పి పిలుపునిస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ నుంచి చెల్లెండు చాలా మంది వచ్చి జాయిన్ అయ్యారు. ఎంఐఎం నుంచి కూడా ఎక్కడ కూడా పెద్దపీట వేయలేదు మైనారిటీస్కి. 12% ఇస్తున్నారు, అది మోసమే. 4% ఇవ్వడానికే కష్టంగా ఉన్న రిజర్వేషన్లో 12% ఏ విధంగా ఇస్తారు? కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు అందరికీ కూడా పెద్దపీట వేసింది. ఏ రోజు కూడా వాళ్ళ సంక్షేమం వదలలేదు. ఈ రోజు కూడా పేద ప్రజలతోటే నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ. రాబోయే కాలంలో అత్యధిక మెజారిటీతో లోక్సభ, పార్లమెంట్ ఎలక్షన్స్లో మేము నెగ్గుతామని చెప్పేసి అని ఈ వేదికగా మా చెల్లెళ్ళందరూ కూర్చున్నారు. ఈ వేదికగా తెలియజేస్తున్నా. ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా స్ట్రెంథన్ చేస్తూ పార్లమెంటరీ కమిటీ మొత్తం ఏ విధంగా రావాలి, ముందుకెళ్ళాలి, గ్రామ కమిటీలన్నీ కూడా ఏ విధంగా వాళ్ళందరికీ కూడా బ్రెయిన్ వాష్ చేయాలి, ఎట్లా సంక్షేమం అవుతుంది, ఎట్లా అభివృద్ధి చేసుకుంటాం, ఏ విధంగా రోడ్లే కానీ ఏ స్కీమ్లే కానీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఈరోజు కాంగ్రెస్ చేతుల్లో ఉంది. ఈరోజు ఖజానా మొత్తం ఖాళీ చేసి 7.5 లక్షల కోట్లు ఈయనైతే 500 లక్షల కోట్లు ఆయన చేసినాడు. ప్రధానమంత్రి సూటు బూటుకయ్యే ఖర్చు మా మహిళా రక్షణకు పెడతలేదు. ఇది సిగ్గుచేటు. ఒక క్షణం కూడా మణిపూర్కి వెళ్ళి ఒక్క చిన్నారిని పలకరించిన పాపాన పోని బీజేపీలో ఓటేస్తారా? మహిళలని నగ్నంగా పెరడి చేస్తున్న వాళ్ళకి ఈరోజు వాళ్ళకు ఒత్తాసు పాడుతూ ప్రధానమంత్రి ఎంత సిగ్గుచేటు. ఒక్కరోజు అక్కడ పోవడానికి టైం లేదు, 1 గంట వాళ్ళకి తీయడానికి టైం లేదు. రామ్ మందిర్ పేరు మీద మాట్లాడతారు. రాముడిని అందరూ గొలుస్తాం. ఎవడయ్యే సొత్తుగాడు రాముడు. ప్రతి ఒక్కరి మదిలో, ప్రతి ఒక్కరి ఇంట్లో పూజిస్తున్నాం రాముని. మతతత్వ రాజకీయాలు బంద్ చేయాలి, మతతత్వ పార్టీకి ఓటేయొద్దని చెప్పి పిలుపునిస్తున్నాను. బీఆర్ఎస్ బీజేపీని బొందబెట్టాల్సిందిగా ఈ వేదికగా తెలియజేస్తూ మరి రివ్యూ మీటింగ్ కంటిన్యూ చేసుకుంటాం. థ్యాంక్ యూ. 2 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి మహిళలు రావడం జరిగింది. ఈ మీటింగ్కి ముఖ్య అతిథిగా స్టేట్ ప్రెసిడెంట్ సునీత గారు రావడం జరిగింది. అలాగే జిల్లా ప్రెసిడెంట్ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ రివ్యూ మీటింగ్ మనం గతంలో అంటే ఎలక్షన్ల కంటే ముందు, అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు ఏమైతే వాగ్దానాలు ఇచ్చినామో మరి అదే విధంగా మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా తీసుకెళ్తున్నా ప్రజలందరికీ తెలుసు. రాబోయే కాలంలో కూడా రాష్ట్రమే కాదు దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజలకు ఏ విధంగా ఉంటుందనేది ఇది తెలంగాణ, కర్ణాటక నిదర్శనం అని చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేసింది సోనియమ్మ గారు. తెలంగాణ ఇచ్చింది కూడా సోనియమ్మనే, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది తెలంగాణని. ఈరోజు పదవులు పోయి వాళ్ళకి అహంకారం అనేది ఇంకా కూడా తగ్గట్లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన అన్యాయము, ప్రజల్ని ఏ విధంగా దోచుకున్నారో ప్రజలందరికీ తెలుసు. ఈ రోజులో నిన్న మరి అసెంబ్లీలో చూస్తూ ఉంటే అసలు వాళ్ళకి ఏం మాట్లాడాలో అని కూడా తెలియకుండానే వాళ్ళ తప్పు చేసిన వారిని మూసిపెట్టడానికే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈరోజు ప్రజలందరూ కూడా తెలివితో ఉన్నారు. వాళ్ళు చెప్పిన వినడానికి కూడా ఇదిగా లేదు. వాళ్ళు చెప్పేది అన్ని అబద్ధాలనే తెలుసు. మరి ఈరోజు బీజేపీ పార్టీ కూడా ఏదో చెయ్యాలి, ఏదో మళ్ళీ కూడా దేశంలో మేమే ఉండాలని అనుకుంటున్నాం. అట్లా అనుకుంటే గతంలో
కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలే ఉన్నాయి. మరి సోనియమ్మ గారు అట్లా అనుకుంటే సోనియమ్మనే ప్రధానమంత్రి అవుతుండే, లేదంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతుంది. పనులకి ఎక్కడ కూడా తావీలే. ప్రజల కోసం ప్రతి నిమిషము వాళ్ళు కూడా రక్తాన్ని ఇచ్చి ప్రాణాలు ఇచ్చిన కుటుంబము కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ వాళ్ళ కుటుంబం. ఈరోజు మరి తెలంగాణలో ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఎవరన్నా ఇంత చీమ అదన పుట్టిందా, ఒక ముళ్ళన్న ఇరిగిందా? అలాగే బీజేపీ పార్టీ దేశం కోసం ఏ ఒక్క నాయకుడు త్యాగం చేసిన మనిషి ఉన్నారని చెప్తున్నా. దయచేసి ప్రజలారా, ముఖ్యంగా మహిళలు అనుకుంటే ఏదైనా సాధిస్తారు. ఒక్కొక్క మహిళ ఒక శక్తిలాగా తయారై ఇప్పుడు మన రాష్ట్రంలో ఏ విధంగా మన ప్రభుత్వాన్ని తీసుకొచ్చినామో అదే విధంగా దేశంలో కూడా మన కాంగ్రెస్ పార్టీ రావాలి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే తప్పకుండా మహిళలందరూ కూడా మరి ఇంకా కూడా పెద్దపీట వేసి మనం అందరి కూడా ముందు నడపడానికి శక్తి ఇచ్చే పార్టీ మన పార్టీ. దయచేసి మీరందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి జిల్లా, ప్రతి వాడ, ప్రతి గల్లీలో కూడా వెళ్ళి మన పార్టీ గురించి మీరందరూ కూడా మంచి సమాచారం అందిస్తారు. మరి రాబోయే కాలంలో తప్పకుండా మన పార్టీ వస్తుంది, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతున్నారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.